ఆకాశంలో చందమామ ఎంత అందంగా ఉంటుందో ఈ బ్రహ్మకమలం యొక్క పువ్వు కూడా అంతే అందంగా ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పూసే ఈ రాత్రి వేళ చందమామ కోసం ఈరోజు తెలుసుకుందాం. చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఈ బ్రహ్మకమలానికి మరొక పేరే స్వర్ణకమలం. అవును, రాత్రివేళ చందమామ అన్నారు. ఇంతకీ రాత్రివేళ చందమామ అంటే ఈ పువ్వు ఎప్పుడూ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ కాస్తాయి. ఇవి రాత్రి వేళల్లో కాసి తెల్లవారికల్లా వాడిపోతాయి. ఈ చెట్టు ఉన్నవాళ్ళు ఈ చెట్టుకి పువ్వులు ఎప్పుడు కాస్తాయని ఎదురు చూస్తారు. ఎందుకక్క ఎదురు చూస్తారు అనుకుంటున్నారా? అయితే ఈ పువ్వులు ఎప్పుడు కాస్తాయో వాళ్ళ ఇంట్లో ఉన్న బాధలన్నీ పోయి ఆరోగ్యం అండ్ సంతోషం ఉంటుందని, అష్ట ఐశ్వర్యాలు వాళ్ళ ఇంటికి వస్తున్నాయని ఒక చిన్న నమ్మకం. నమ్మకమే కాదండి, పురాణాల నుండి ఈ పువ్వు కోసం ఒక విశిష్టతగా చెప్పుకుంటున్నారు. సో ఈ చెట్టు ఎక్కడ పెట్టాలి ఏంటి అని చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారా? అయితే ఈశాన్య మూలంలో కానీ వాయు మూలంలో కానీ తూర్పు వైపు కానీ ఈ చెట్టు ఉన్నట్టయితే మీ ఇంట్లో ఒక ఐశ్వర్యం కలుగుతుంది అని చాలామంది నమ్మకం. బ్రహ్మకమలం ఎప్పుడు పూస్తుందో ఆ వెంటనే తెంపి శ్రీ మహాలక్ష్మి లేదా మీ ఇంటి దైవ్యానికి పెట్టినట్లయితే ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. వాళ్ళు దేనికోసం అయితే బాధపడుతున్నారో ఆ బాధలన్నీ తొలుగుతాయని ఒక చిన్న నమ్మకం. మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా బ్రహ్మకమలాన్ని చూసారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్రహ్మకమలం చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అండ్ లక్ష్మీదేవి వాళ్ళని వరిస్తుంది అన్నది. ఇంతకీ మీరు ఎప్పుడైనా బ్రహ్మకమలాన్ని చూసారా? చూసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్.